గిట్టుబాటు ధరలకు సహకారం, గిరాకీ సరఫరాల మధ్య తేడాలను బట్టి వస్తువుల ధరలు పెరగడము తగ్గడము జరుగుతుంది. టమాటా వంటి పంటల దిగుబడులు అధికంగా ఉన్నప్పుడు ధరలు దారుణంగా పడిపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ సరఫరా ధర పెరుగుదలకు మధ్య మార్కెట్ మాయాజాలం ఉంటుంది. ఒక వస్తువు సరఫరా 10% తగ్గిందనే వదంతి వచ్చిందంటే చాలు, దాని ధర ఏకంగా 50% పెరుగుతుంది. ఇది ఎంతవరకు భావ్యం? దళారులకు లాభాలు తెచ్చిపెడుతున్న ఇలాంటి విపరీత పెరుగుదల వినియోగదారులు, రైతులకు మాత్రం తీవ్ర నష్టమే కలిగిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు పచ్చి సరుకులు కాబట్టి త్వరగా చెడిపోతాయి. పైగా సీజన్ బట్టి దిగుబడులు మారుతుంటాయి. ఇతర దేశాల్లో వ్యవసాయం మండీల్లో ఉత్పత్తుల బేరం వల్ల ధరపై అదుపు వ్యాపారుల చేతికి వెళుతుంది. రైతులు నిస్సహాయంగా చూడటం తప్ప చేసేదేమీ ఉండదు. రైతులకు బేరమాడే శక్తిని పెంచడానికి వారు మండీల వెలుపల పంటకు అమ్ముకోవడానికి వీలుగా ఏపీఎంసీ చట్టాన్ని సవరించారు. ఈ చట్టం పరిధి నుంచి కొన్ని పంటలకు మినహాయించారు. అయినా సరే రైతులకు బేరమాడే శక్తి పెరగలేదు. రైతు తనకు గిట్టుబాటు అయ్యే ధరకు పంటను అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి. అందుకు తగిన యంత్రాంగాన్ని నెలకొల్పాలి. అంతేగాని మార్కెట్ దయాదాక్షిణ్యాలకు అన్నదాతలకు వదిలేయకూడదు. ఈ అనిశ్చిత నుంచి రక్షణ కోసం అన్ని పంటలకు కనీస మద్దతు ధర చెల్లించాలని రైతులు చాలా కాలంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. వివిధ కారణాల వల్ల వారి డిమాండ్ పూర్తిగా నెరవేరడం లేదు. అమెరికాలో రైతులను మార్కెట్ ఒడిదుడుకుల నుంచి కాపాడడానికి 1968లో వ్యవసాయ న్యాయబద్ధ విధానాల చట్టం తీసుకొచ్చారు. పంటలను రైతులను వ్యక్తిగతంగా పండిస్తారు కాబట్టి వారికి సమిష్టిగా బేరమాడే శక్తి ఉండదు. ఈ పరిస్థితిని అధిగమించి వారు సహకార పద్ధతిలో ముందుకెళ్లాలి. అమెరికాలో 1968 నాటి చట్టం అందుకు వీలు కల్పించి దాని కింద టమాటా, బాదం తదితర పంటలు రైతుల మార్కెట్లో మంచి ధర కోసం గట్టిగా బేరమాడడానికి వ్యవసాయ మండళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో కాంపిటీషన్ కమిషన్ పూర్తిగా వ్యవసాయ మార్కెట్ల కోసం ప్రత్యేక డైరెక్టర్ను నియమిస్తుంది. రైతుల తరపున బేరసారాలు మండళ్లకు ఆ డైరెక్టర్ అండగా ఉంటారు. పంటలను తెగ నమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి వారిని కాపాడతారు. భారత్ కూడా ధరల్లో నష్టదాయక అనిశ్చితి నుంచి రైతులను రక్షించడానికి ఇటువంటి చర్యలు తీసుకోవాలి. సమిష్టిగా బేరసారాలు వ్యాపారుల దయాదాక్షిణ్యాలు రైతులకు వదిలేయడం దీర్ఘకాలంలో దేశానికి మంచిది కాదు. ధరల విషయంలో సాగుదారులకు భద్రత కల్పించాలి. ధరలపై బేరాలు ఎన్ని జరిగినా ఒక రిజర్వు ధర కన్నా తక్కువ పంటలు అమ్ముకునే గత్యం రైతులకు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు మామిడి పండ్ల సీజన్ సమిష్టి బేరసారాల మండలి (సిబిసి) ఒక నిర్దిష్ట ధరను నిర్ణయించాలి. సరఫరాలో తేడా ప్రమాణాలను బట్టి ఒకసారి దాన్ని సవరించే వెసులుబాటు కల్పించాలి. చట్టబద్ధమైన సంస్థ చట్రంలో రిజర్వు ధరను నిర్ణయించి అమలుపరచాలి. సిబిసి స్థాపనకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. ఆమోదయోగ్యమైన ధరకు క్రయ విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఎంపిఎసి ప్రైవేటు మార్కెట్తో పాటు వాటి వెలుపల వేళల్లో ధర విషయంలో కట్టుబాటు ఉండాలి. సిబిసి ప్రయోజనాలు తోతాపూరి రకం మామిడిపై ప్రయోగాత్మకంగా నిరూపించారు. తోతాపూరి నుంచి పండ్ల రసాలు, తాండ్ర తయారు చేస్తారు. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ నుంచి ఈ పండ్లకు గిరాకీ ఎక్కువ. కానీ ధరలు విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. దీన్ని అరికట్టడానికి స్థానికంగా చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఆ ప్రయత్నాలకు చట్టపరమైన దన్ను లేకపోవడమే కారణం. వ్యవసాయ మార్కెటింగ్ చట్టం
ద్వారా ఈ లోపాన్ని సవరించాలి. సదరు చట్టం కింద పండ్ల ధరలను నిర్ణయించాలి. తోతాపురి పండించే ఇరుగు పొరుగు రాష్ట్రాలను కలుపుకొని వెళ్ళాలి. మిగిలిన పంటను విధానాన్ని వర్తింపజేయాలి. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న అన్నదాతలకు చక్కని ధరను లభించేలా చూడటమే ఈ ప్రభుత్వ కర్తవ్యం కావాలి.